హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కాకరకాయలు ఫ్రై చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది 1 మంత్ స్టోర్ కూడా ఉంటుంది. జర్నీస్లో వాటిలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అసలు చేదు అనేది ఉండదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. షుగర్ పేషెంట్స్ కంపల్సరీ తినాలి. చిన్నపిల్లలకు కూడా మనం కఫం కట్ట వచ్చేస్తుంది కదా, వాళ్ళు కూడా తినడం మంచిది. ఇలా చేసుకున్నారంటే డెఫినెట్లీ తింటారు. మనం ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దీన్ని కట్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. మనం ఏమైనా సరే కొంచెం లేతగా ఉన్నాయంటే ఇలా తీయొద్దు, ఇలాగే ఉంచేయండి. పిక్క కొంచెం పెద్దగా అయ్యిందంటే మాత్రం ఇలా తీసేసుకోవాలి, సపరేట్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఇందులో యాడ్ చేసేసుకుందాం. కాకరకాయలు మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, 50% కుక్ అయ్యింది. ఇంకో 50% కుక్ అవ్వాలి, అదే ఫ్రై అవ్వాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ ఇంకా ఫ్రై అయిపోయినట్టు. ఇంకొక 1 మినిట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితేనే స్టోర్ అవుతుంది, స్టోర్ చేసుకోవడానికి అవుతుంది. పచ్చి ఏమన్నా ఉన్నదంటే త్వరగా పాడైపోతుంది. బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఫ్రై అయిపోయి చూడండి. ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఫ్రై అయిపోయినాయి. తల్లేని బాక్స్లో కానీ ఒక బౌల్లో కానీ తీసుకోండి. బాక్స్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా డీప్ ఫ్రై పెట్టేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మసాలా చేసుకుందాం. వేరే కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోనే డ్రై రోస్ట్ ఆయిల్ ఏమి వేయను. ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత ఎండుమిర్చి, మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 5-6 ఎండుమిర్చి వేసాను. ఇలా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో 1 కప్పు పుట్నాల పప్పు, అదే వేపిన శనగపప్పు అంటాం కదా, అది 1 కప్పు యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ మనం స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. పుట్నాల పప్పు వేసాం కదా, ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత చల్లారి పెట్టుకోవాలి. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక 2 మినిట్స్ చల్లారి పెట్టుకొని మెత్త పౌడర్ లాగా మిక్సీ జార్లో వేసుకొని మొత్తం పౌడర్లా చేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, చల్లారిపోయి ఇప్పుడు మొత్తం మిక్సీ జార్లో వేసుకొని మొత్తం అన్నీ మెత్త పౌడర్ చేసుకుందాం. మెత్త పౌడర్లా చేసుకోవాలి. చూసారు కదా, మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న దాంట్లోని నేను సాల్ట్ ఏమి యాడ్ చేయలేదు ఇందాక. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, టేస్ట్కి సరిపడా. మనం
మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం, మెత్తగా పౌడర్. అది మ్యాక్సిమం ఎక్కువే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లి ఇలా పచ్చిగానే వేసుకోండి, వెల్లుల్లి మాత్రం ఫ్రై చేయొద్దు, బాగా పడుతుంది. మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మనం కాకరకాయ పుట్నాల పప్పు ఫ్రై రెడీ అయిపోయింది. ఇది కొంచెంసేపు తర్వాత మొత్తం పట్టేస్తుంది కాకరకాయ పౌడర్. ఈ పౌడర్ మొత్తం ఇలా పట్టేస్తుంది. ఒక 10 మినిట్స్ అయితే పౌడర్ మొత్తం కాకరకాయని పట్టుకుంటుంది. చూడండి, ఇప్పుడే చూడండి, ఇలా పట్టుకుంది కదా. ఇలా పట్టుకోవడం వల్ల మనకి కాకరకాయ తిన్నట్టు ఉండదు అస్సలు. మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకో. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై తయారైపోయింది. చాలా బాగుంటుంది, చిన్నపిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ పౌడర్ వల్ల మనకి అస్సలు కాకరకాయ చేదనేది అనిపించదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎంతో టేస్టీ అయిన హెల్దీ ఫుడ్ ఇది, కంపల్సరీగా అందరూ తీసుకోవాలి. ఎందుకంటే ఇది కాకరకాయ ఫ్రై, ఇది షుగర్ పేషెంట్స్కి బాగా బెనిఫిట్. ఇది వాళ్ళు కంపల్సరీ తీసుకుంటే చాలా మంచిది, వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఇలా చేస్తే కంపల్సరీ తింటారు, తినడానికి ఎవరు మారం చేయరు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.